గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ అనే చాప్టర్, బయాలజీలో న్యూట్రిషన్ అనే చాప్టర్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని ఇక్కడ ఈ సిరీస్లో మనం ఇంగ్లీష్ మీడియం వీడియోస్ని కూడా ఎక్స్ప్లెనేషన్ త్రూ తెలుగు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా మనం ఈ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో డిస్కస్ చేసే పాయింట్స్ మీకు ఎగ్జామినేషన్లో బాగా ఉపయోగపడతాయి. అంటే క్వశ్చన్స్ని ఫేస్ చేసినప్పుడు దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, దాని సరైన ఆన్సర్ ఏది, సరైన జవాబు ఏది అనేది మీరు ఇక్కడ తెలుసుకోగలుగుతారు. ఓకే, సో అలాగే మీరు ఫుల్ చాప్టర్ కనుక న్యూట్రిషన్కి సంబంధించి ఫుల్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్కి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ చాప్టర్ లింక్ ఉంది. సో అన్ని సబ్జెక్ట్స్లోనూ మనం ఫుల్ చాప్టర్స్ అనేవి అప్లోడ్ చేశాము ఛానల్లో. సో ఆ లింక్ చూడండి. మీకు ఒకవేళ లింక్ దొరకకపోయినా తెలియకపోయినా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ కావాలి అనేది. సో వెంటనే మీకు దానికి మేము లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాము. సో ఆ లింక్ ద్వారా మీరు ఫుల్ చాప్టర్ని ఫ్రీగా చూడొచ్చు. రైట్. సో ఇప్పుడు మనం న్యూట్రిషన్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉండి ఒక టేబులర్ ఫామ్లో ఉండేది డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనే దాని మీద మనకు ఒక క్లారిటీ ఉంటే వీ కెన్ ఆన్సర్ సో మెనీ క్వశ్చన్స్. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్. సో లెట్ us బిగిన్ విత్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఫస్ట్ లెట్ us సీ దట్ టయలిన్ అనే ఒక ఎంజైమ్ చూద్దాం. టయలిన్, ఇట్ హ్యాస్ అనదర్ నేమ్ ఆల్సో. What is the another name of tyalin? Here is a question for you. What is the another name of tyalin? ఏంటో మీకు తెలుసా? ఎస్, salivary amylase. సో టైలిన్ అనేది ఒక అమైలేజ్. అమైలేజెస్ దేని మీద పనిచేస్తాయి? కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తాయి. సో ఇది సలైవాలో ఉంది కాబట్టి salivary amylase అంటున్నాము. సో దీన్ని టైలిన్ అని కూడా అంటాం. Tyalin, what is the function of tyalin? This is a question. Here you have one more question. Second question is, what is the function of tyalin? Tyalin function enti? It digests the carbohydrates. This carbohydrates digestion lo help chestundi tyalin. So em chestundi help ante akkada? It converts starch into maltose. టైలిన్ అనేది స్టార్చ్ని మాల్టోజ్గా కన్వర్ట్ చేస్తుంది. రైట్. సో స్టార్చ్ ఏంటి, మాల్టోజ్ ఏంటి? రెండు కార్బోహైడ్రేట్సే. స్టార్చ్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని సింపుల్ కార్బోహైడ్రేట్, మాల్టోజ్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్. రైట్. సో అంటే ఈ మాల్టోజ్ నుంచి ఫర్దర్గా మనకి గ్లూకోజ్ అనేది వస్తుంది. బట్ కార్బోహైడ్రేట్ని మాల్టోజ్గా కన్వర్ట్ చేస్తుంది, అంటే ఒక షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది. స్టార్చ్ని షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దీని బేస్డ్గానే మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్లీ వెన్ వీఆర్ చూయింగ్ సమ్ చపాతీ, రైస్, మనం ఏ కర్రీస్ కానీ లేకపోతే దాంట్లో ఏ సాసెస్ కానీ స్వీట్స్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఉత్తి రైస్ కానీ ఉత్తి చపాతీ కానీ మనం ఫస్ట్ నోట్లో పెట్టుకొని ఎక్కువ నవలకుండా మింగేసాం అనుకోండి, అది అంత టేస్టీగా అనిపించదు మనకి. ఎందుకంటే అందులో స్టార్చ్ ఉంటుంది, స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. స్టార్చ్లో స్వీట్నెస్ పెద్దగా అనిపించదు మనకి. అది బంగాళదుంప అయినా సరే, పొటాటో. సో ఇఫ్ యూ చూ ఫర్ సమ్ టైమ్, మీరు నోట్లో పెట్టుకొని కొంతసేపు నమిలారనుకోండి, ఇఫ్ యూ చూ ఇట్ ఫర్ సమ్ టైమ్, దెన్ యూ ఫీల్ ద స్వీట్నెస్. అప్పుడు మీకు తీయగా అనిపిస్తుంది. అంటే ముందు అనిపించలేదు, మనం కొంతసేపు దాన్ని చూయింగ్ చేసిన తర్వాత మనకి స్వీట్గా అనిపిస్తుంది. సో అంటే ఇన్ ద మీన్ టైమ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, ఆ మధ్య టైంలో మనం చూయింగ్ చేస్తున్న టైంలో మన సెలైవాలో ఉన్న టయలిన్ అనేది అందులో ఉండే స్టార్చ్ మీద యాక్ట్ చేసి ఆ రియాక్షన్ అనేది జరిగి, సో దాట్ స్టార్చ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మాల్టోజ్, షుగర్స్. సో ఈ షుగర్ వల్ల మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద అనదర్ క్వశ్చన్. సో టైలిన్ ఈజ్ అన్ ఎంజైమ్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విచ్ డైజెస్టివ్ జ్యూస్? Which digestive juice contains tyalin? This is the third question. So already మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ డైజెస్టివ్ జ్యూస్లో ఉంది టైలిన్? సలైవా. సో సలైవా ఈజ్ ఆల్సో ఏ డైజెస్టివ్ జ్యూస్. రైట్.
సలైవాని కూడా మనం ఒక డైజెస్టివ్ జ్యూస్ అనే చెప్పచ్చు. సలైవా ఫంక్షన్స్ ఏంటి? సలైవా అనేది మన ఫుడ్ని సాఫ్ట్గా చేయటానికి, అలాగే సలైవాలో లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, యాంటీబ్యాక్టీరియల్ ఎంజైమ్ ఉంటుంది, రైట్? సో డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సలైవాలో డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ డైజెస్టివ్ జ్యూస్, రైట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్, into which part of the digestive system the saliva is secreted? సలైవా ఏ పార్ట్లోకి సెక్రీట్ అవుతుంది, రైట్? ఏ పార్ట్లోకి సెక్రీట్ అవుతుంది? సలైవా ఈజ్ సెక్రీటెడ్ ఇంటూ బకల్ క్యావిటీ, రైట్? సో మన నోట్లో ఉండే స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని బకల్ క్యావిటీ అంటారు. సో ఈ బకల్ క్యావిటీలోకి సలైవా అనేది సెక్రీట్ అవుతుంది. Saliva is secreted by which glands? The next question, saliva is secreted by which glands? లేదా which glands secrete saliva? Salivary glands secrete saliva. Salivary glands salivaని secrete చేస్తాయి, రైట్? సో salivary glands ఎన్ని pairs ఉన్నాయి? There are 3 pairs of salivary glands. ఓకే, సో మన నోట్లో 3 pairs of salivary glands ఉన్నాయి. So next we see the next point. Good. So let's see the next one, pepsin. Pepsin is another important digestive enzyme. So pepsin enzyme ni secrete చేసే glands ఏంటి? So which glands secrete pepsin? So pepsin is secreted by gastric glands. So the question is, which glands secrete pepsin? Gastric glands secrete pepsin is the answer. Pepsin is secreted by gastric glands. So ఇప్పుడు ఈ gastric glands ఎక్కడ ఉన్నాయి? So what is the location of gastric glands? Where are they located? అవి ఎక్కడ ఉన్నాయి gastric glands అనేవి? Gastric glands are located in the walls of the stomach. Gastric glands అనేవి స్టమక్ యొక్క వాల్స్లో లొకేట్ అయి ఉన్నాయి. సో దీస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ది సెక్రీట్ పెప్సిన్. సో ఇన్ ఫ్యాక్ట్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఫస్ట్ పెప్సినోజన్ అనే ఇన్యాక్టివ్ ఫామ్ని సెక్రీట్ చేస్తాయి. సో ఈ పెప్సినోజన్ పెప్సిన్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అవ్వాలంటే దానికి ఏం కావాలి? లో pH కావాలి, ఎసిడిక్ మీడియం కావాలి. ఓకే, సో అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎసిడిక్గా ఉండాలి. సో అందుకోసం ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయి? ఇవి యాసిడ్ని కూడా సెక్రీట్ చేస్తాయి. వాల్స్ ఆఫ్ ది స్టమక్ సెక్రీట్ యాసిడ్ ఆల్సో. సో ఈ స్టమక్ వాల్స్ నుంచి వచ్చిన యాసిడ్ అనేది ఈ pHని తగ్గిస్తుంది. స్టమక్లో లో pH ఎసిడిక్ మీడియాన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎసిడిక్ మీడియం అనేది క్రియేట్ అయ్యిందో అప్పుడు ఈ ఎసిడిక్ మీడియంలో ఈ పెప్సినోజన్ అనేది ఎంజైము పెప్సిన్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే యాక్టివేట్ అవుతుంది. పెప్సినోజన్ పెప్సిన్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే లో pH ఉండాలి, రైట్? సో అంటే యాసిడ్ సెక్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టమక్లో. పెప్సినోజన్ ఉంటే సరిపోదు. పెప్సిన్ కింద మారాలి అంటే మంచిగా యాసిడ్ సెక్రీట్ అవ్వాలి. అప్పుడు that pepsinogen turns to pepsin, right? So the next third question we see on the pepsin. What is that third question? On which nutrients pepsin acts, or pepsin helps in the digestion of? ఏం డైజెస్ట్ చేస్తుంది పెప్సిన్? దేని మీద వర్క్ చేస్తుంది పెప్సిన్ అనేది? సో బేసికల్గా మన డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అవ్వాల్సిన న్యూట్రియంట్స్ ఏమున్నాయి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ముఖ్యంగా 3 ఉంటాయి. ఈ మూడిట్లో వేటి మీద పెప్సిన్ పనిచేస్తుంది? కార్బోహైడ్రేట్ మీద, ప్రోటీన్స్ మీద, లేక ఫ్యాట్స్ మీద? ద ఆన్సర్ ఈజ్ ప్రోటీన్స్. పెప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్. పెప్సిన్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, రైట్? పెప్సిన్ అనేది ప్రోటీన్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. సో ఏం చేస్తుంది ప్రోటీన్స్ ఇన్ పెప్సిన్? Pepsin
కన్వర్ట్స్ ద ప్రోటీన్స్ ఇంటూ పెప్టోన్స్. పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే పెప్సిన్ ప్రోటీన్ని కంప్లీట్గా డైజెస్ట్ చేయట్లేదు. ఓకే, సో మన స్టమక్లో సెక్రెట్ అయిన పెప్సిన్ పూర్తిగా డైజెషన్ చేయట్లేదు ప్రోటీన్స్ని, పార్షియల్ డైజెషన్. అంటే ప్రోటీన్స్ పెప్టోన్స్ కింద మారుతాయి. పెప్టోన్స్ అనేవి ప్రోటీన్ కంటే కూడా మోర్ సాల్యుబుల్, అంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది పెప్టోన్స్, రైట్. సో ఇవి ఫర్దర్గా ఇంకా డైజెస్ట్ అవ్వాలి. సో ప్రోటీన్లో డైజెషన్ కంప్లీట్ అయిందని ఎప్పుడు చెప్తాము? ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్ కింద మారిపోతే ప్రోటీన్ డైజెషన్ అయిపోయింది. ఒక ప్రోటీన్ మాలిక్యూల్ అమైనో యాసిడ్స్ కింద డివైడ్ అయిపోతే, బ్రేక్ అయిపోతే, దెన్ వీ సే ద ప్రోటీన్ డైజెషన్ ఈజ్ కంప్లీట్. అంటే ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్స్తో తయారవుతుంది. సో మీరు ఒక దండ తీసుకున్నారనుకోండి, రైట్, ఒక చైన్, బీడ్స్ చైన్, ఒక చైన్లో ఉండే బీడ్స్, ఆ బీడ్స్ అన్నీ తీసేస్తాం కదా మనం, బయటికి ఇలా తీసేస్తే విడివిడిగా వస్తాయి. అలాగా ఒక ప్రోటీన్ అనేది ఒక చైన్లా ఉంటే దాంట్లో విడివిడిగా ఉండే యూనిట్సే అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. బట్ ఇక్కడ పెప్సిన్, ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ప్రోటీన్ అండ్ ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ అమైనో యాసిడ్స్. ద పెప్సిన్ ఈస్ కన్వర్టింగ్ ద ప్రోటీన్ ఇంటూ పెప్టోన్స్, ఇంటర్మీడియట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో పెప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ టు పెప్టోన్స్ అనేది మనం ఇక్కడ ఆన్సర్ కింద చెప్తాం, రైట్. సో ఈ పెప్సిన్ అనేది ఏ గ్లాండ్స్ అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ సెక్రెట్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద డైజెస్టివ్ జ్యూస్? విచ్ డైజెస్టివ్ జ్యూస్ కంటైన్స్ పెప్సిన్? ఏ డైజెస్టివ్ జ్యూస్ పెప్సిన్ని సెక్రెట్ చేస్తుంది, పెప్సిన్ కలిగి ఉంటుంది, రైట్. సో ఏ డైజెస్టివ్ జ్యూస్ ఇది? పెప్సిన్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్ నుంచి సెక్రెట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈజ్ సెక్రెటెడ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, right. So this is about the second enzyme, pepsin. First we have seen thiolin, now we have seen the pepsin, right. So let's move to the next one. So we will continue the remaining part in the next video. తర్వాత వీడియోలో మిగిలినవి మనం చూద్దాము. సో మీకు న్యూట్రిషన్కి సంబంధించి డైజెషన్, ఫోటోసింథసిస్, మొత్తం ఈ టాపిక్స్ అన్నీ మీకు కావాలంటే ఫుల్ చాప్టర్ మీరు వినటానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. న్యూట్రిషన్ ఫుల్ చాప్టర్ లింక్ క్లిక్ చేయండి, ఫుల్ చాప్టర్ మీరు చూడొచ్చు. సో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి.